మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినమంతా కృపాక్షేమాలని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించును గాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 37 కీర్తన 39 వచనం. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయము, దుర్గము, వారికి సహాయకుడై వారిని రక్షించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుడి బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు ఒక చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయముగాను, ఆయనే వారికి దుర్గముగాను, రక్షణగా ఉంటాడని సర్వోన్నతమైన దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, నిజమే. మన ప్రభు ఎవరంటే బాధించబడుతున్న వారి జీవితంలో, ప్రియ దేవుడి బిడ్డ, ఈ లోకమైతే బాధించబడుతుంటే ఇంకా నిన్ను బాధ పెడతారు, ఇంకా కృంగదీస్తారు, ఇంకా నిన్ను గాయపరచు మాటలతో నిన్ను బాధిస్తారు. కానీ నా ప్రభు ఎవరంటే బాధ కలిగినప్పుడు ఆయన ఆశ్రయముగాను, దుర్గముగాను, రక్షణగా ఉండే సర్వోన్నతమైన దేవుడు నా ప్రభుని యేసుక్రీస్తు. మనం గమనించినప్పుడు యేసోబు యొక్క జీవితంలో, ప్రియ దేవుడి బిడ్డ, తన సహోదరుల చేత బాధించబడ్డాడు, తన కుటుంబ సభ్యుల చేత బాధించబడ్డాడు. ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించినప్పుడు పోతీఫరు చేత బాధించబడ్డాడు. కనుక శత్రు దేశంలో కూడా అతను బాధించబడుతూ ఎక్కడ అడుగుపెట్టినా, ప్రియ దేవుడి బిడ్డ, చాలా కృంగిపోయిన పరిస్థితుల్లో, చాలా బాధించబడ్డ పరిస్థితుల్లో, నలిగిపోయిన పరిస్థితుల్లో, ప్రియ దేవుడి బిడ్డ, అయితే దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుడు రక్షకుడని సర్వోన్నతమైన దేవాది దేవుడి మీద యేసోబు ఆధారపడ్డప్పుడు చూడండి, ఆ బాధ నొందిన దేశంలోనే దేవాది దేవుడు యేసోబును మనం గమనించినప్పుడు, ప్రియ దేవుడి బిడ్డ, ఆశీర్వదించినట్టు మనం చూస్తున్నాం. చూడండి, ఆది కాండము 41:52 చూసినప్పుడు, నా బాధ కలిగే దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించేసి రెండో కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడు, ఎక్కడైతే బాధించబడ్డాడో, ఎక్కడైతే నిందించబడ్డాడో, ఎక్కడైతే అవమానించబడ్డాడో, అక్కడే దేవుడు తనని అభివృద్ధి పరిచినట్లుగా చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉన్న నీ జీవితంలో, ప్రియ దేవుడి బిడ్డ, మరి నువ్వు ఏ విషయంలో బాధించబడుతున్నావో, ఏ విషయంలో అవమానించబడుతున్నావో, ఏ విషయంలో నీవు నిందించబడుతున్నావో, అయితే నా ప్రభు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. యేసోబుని ఆ బాధించబడ్డ దేశంలోని తను అభివృద్ధి పరిచినట్లుగా, తను ఆశీర్వదించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో, ప్రియ దేవుడి బిడ్డ, నా దేవుడు నువ్వు ఎక్కడైతే తలదించుకున్నావో, ఎక్కడైతే అవమానాలు పడ్డావో, ఎక్కడైతే బాధించబడ్డావో, ఎక్కడైతే నిందించబడ్డావో, ఎక్కడైతే అవమానించబడ్డావో, నా దేవుడు నిన్ను అక్కడ అభివృద్ధి పరచబోతున్నాడు. అక్కడ నిన్ను ఆశీర్వాదంగా నింపబోతున్నాడు. అక్కడ నిన్ను ఘనతగా నింపబోతున్నాడు. యేసోబుని ఘనతగా నిలబెట్టాడంటే ఎటువంటి ఘనత అంటే, ప్రియ దేవుడి బిడ్డ, ఎటువంటి ఆశీర్వాదం అంటే ఎవరు ఊహించిన ఆశీర్వాదం. ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉంటాడని, ఆ దేశాన్ని పోషించే స్థానంలో ఉంటాడని కనీసము యేసోబు కూడా ఊహించి ఉండడు. దేవుడు అటువంటి ఉన్నత స్థానం నిలబెట్టినట్లుగా ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ఏ విషయంలో బాధించబడుతున్నావో, ఏ విషయంలో ప్రజలు నీ కలిగిన దాన్ని బట్టి, ప్రియ దేవుడి బిడ్డ, నీకు నీ లేమిని బట్టి, నీ స్థితిని బట్టి బాధించబడుతున్నవేమో, నీ పరిస్థితిని బట్టి బాధించబడుతున్నావు, నీకు లేని ఉద్యోగాన్ని బట్టి, ప్రియ దేవుడి బిడ్డ, నేను ఎంటాడుతున్న ఆర్థిక సమస్యలు బట్టి, నేను ఎంటాడుతున్న పరిస్థితులు బట్టి, నీ స్థితిని బట్టి నువ్వు బాధించబడుతున్నవేమో, అవమానించబడుతున్నవేమో. కనుక నా ప్రభు అంటున్నాడు, బాధించబడ్డ ప్రాంతంలోనే, బాధించబడ్డ స్థలంలోనే నా దేవుడు నిన్ను అభివృద్ధి పదవులు నడిపించబోతున్నాడు. నిన్ను ఆశీర్వాదకరంగా నింపబోతున్నాడు. నిన్ను దీవెనకరంగా నింపుటకు నా దేవుడు శక్తివంతమైన దేవుడు. కనుక బాధపడగాకో. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇదిగో నీ బిడ్డలకు ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, నా దేవుడు జ్ఞాపకం చేసుకోవటమే కాకుండా నిన్ను ఎక్కడైతే ఇంక కూలిపోయినావో, ఎక్కడైతే ఇంక లేవనెత్తబడ్డ పరిస్థితుల్లో ఇంక ఇది అసాధ్యం అనుకుంటున్నావో, నా దేవుడు అనేక మంది శత్రువులను వేశారము, అనేక నిందల అవమానాల మధ్య నీ జీవితం కొనసాగించబడుతూ, ప్రియ దేవుడి బిడ్డ, నిన్ను ఒక పురుగులాగా చూస్తున్నారేమో, కానీ నా దేవుడు అంటున్నాడు, ఇదిగో బాధ కలిగినప్పుడు ఆయనే నీకు ఆశ్రయం ఉండబోతున్నాడు, ఆయన నీకు దుర్గముగా ఉండబోతున్నాడు, ఆయన రక్షణగా ఉండి, ప్రియ దేవుడి బిడ్డ, ఆయన నీకు సహాయకుడుగా ఉండి నీ జీవితాన్ని నా దేవుడు ఉన్నత స్థానంలో ప్రభు నిలబెట్టునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, ఆశ్చర్యకర్త, స్తోత్రాల స్వామి,
బాధించబడ్డ వారికి నా తండ్రికి స్తోత్రాలు స్వామి. నువ్వు ఆశ్రయంగాను దుర్గముగాను సహాయకుడివై రక్షణగా ఉంటానని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడేందుకు స్తోత్రాలయ్యా. ఎవరు ఏ విషయంలో బాధించబడుతూ అవమానించబడుతూ ప్రభా గుండెలు బ్రద్దలేటట్లుగా ఏడుస్తున్నారో ప్రభా నీకే స్తోత్రాలయ్యా. వారి జీవితాలు మార్చండి. వారు బాధించబడ్డ ఆ స్థలంలో ఆ ప్రదేశంలో నా ప్రభా అయ్యా మీరు అభివృద్ధి పరిచి నీ నామని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక.